ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రశాంతంగా మొదలయ్యాయి. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఈ పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు అభిషేక్ మహంతి ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఈ ఎన్నికలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా కొనసాగుతున్నాయి? దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఎలాంటి బందోబస్తు చేపట్టింది? నిన్నటి నుంచి పోలింగ్ పార్టీస్ అన్నీ కూడా డిస్పాచ్ అయ్యే వరకు మనం ఎస్కాట్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. పోలింగ్ లొకేషన్లో కూడా ఈరోజు పొద్దున నుంచి 8 o'clock నుంచి మన సిబ్బంది అందరు కూడా అలర్ట్గా ఉన్నారు. రూట్ మొబైల్స్ అలాగే స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా బయట తిరుగుతుంది. ఇప్పుడు పోలింగ్ కోసం కూడా ఓటర్స్ అందరు వస్తున్నారు. 4 o'clockకి ఎండ్ అయిపోతే పోలింగ్ కూడా ఇక్కడ నుంచి ఎస్కాట్ ఇచ్చి మళ్ళీ మన రిసెప్షన్ సెంటర్ వరకు మొత్తం కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి పోలీస్ శాఖ నుంచి ఎంత మేరకు సిబ్బంది విధుల్లో నిర్వహిస్తున్నారు? టోటల్గా ఇప్పుడు మనకి 400 పైన మన పోలీస్ సిబ్బంది అందరు కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. రూట్ మొబైల్స్ అలాగే స్టాటిక్ ఇక్కడ పోలింగ్ లొకేషన్ బందోబస్తు కూడా అన్నీ కూడా నిన్నటి నుంచి అందరికీ డిప్లాయ్ చేయడం జరిగింది. అంటే దీనికి సంబంధించి సైలెంట్ పీరియడ్ ఉంది కదా, ఇప్పుడు ప్రస్తుతం ఈ సైలెంట్ పీరియడ్ ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది సార్? అంటే కౌంటింగ్ వరకు కూడా అమల్లో ఉంటుందా, లేక ఈరోజు సాయంత్రం 4 గంటల పోలింగ్ వరకు అయితే ఉంటుంది. ఇది పోలింగ్ ఎండ్ ఆఫ్ పోలింగ్ వరకు. సో బయట ప్రచారం చేయడం కానీ అవన్నీ ప్రొహిబిటెడ్ ఉండదు. అలాగే ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఇక్కడ 100 meters ప్రొహిబిటెడ్ ఏరియా, అలాగే 200 meters అవి అన్నీ కూడా డిమార్కేషన్ చేయడం జరిగింది. మన టీమ్స్ తిరుగుతున్నాయి, ఎక్కడ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అటెండ్ చేయడానికి అలర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందంటూ కూడా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సుమన్తో శ్రీకాంత్, మైత్రి ఛానల్, కరీంనగర్.